వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఆల్రెడీ 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. 4th పార్ట్లో మరిన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అని చెప్పి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడమ్మా. ఆ 4 ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ కూడా చేయండి అన్న. ఓకే, సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. లాప్లేస్ అప్లై చేయమన్నాడు కాబట్టి ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ sin 3t ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఫస్ట్ మనం లోపల ఉన్న దాన్ని సాల్వ్ చేద్దాం. అంటే sin 2t ఇంటూ sin 3t ఈజ్ ఈక్వల్ టు, ఇది sin a sin b లా ఉంది నాన్న. దీన్ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనుకుందాం. కానీ మన దగ్గర ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా అంటే 2 sin a sin b, 2 sin a sin b ఫార్ములా ఉంది మన దగ్గర. 2 sin a sin b ఫార్ములా ఏంటి? cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. ఈ ఫార్ములా ఉంది మన దగ్గర. అంటే sin a sin b ముందు 2 ఉండాలి, కానీ ఇక్కడ 2 ఉందా? లేదు. అందువల్ల ఏం చేద్దామంటే దీన్ని ఒక 2తో ప్రొడక్ట్ చేసి ఒక 2తో డివైడ్ చేద్దాం. అంటే ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 2 ఇంటూ sin 2t ఇంటూ sin 3t. ఇప్పుడు ఈ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మరలా ఇదే వస్తుంది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, దీన్ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనుకోండి. అప్లై చేయండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే 2t మైనస్ 3t మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2t ప్లస్ 3t. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఆఫ్ 2t మైనస్ 3t అంటే దీని వాల్యూ మైనస్ టీ నాన్న. కాస్ ఆఫ్ మైనస్ టీ అన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కాస్ టీ మిగులుతుంది. మైనస్ కాస్ ఆఫ్ 2t ప్లస్ 3t అంటే కాస్ ఆఫ్ 5t. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్లో ఉంది నాన్న. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు మనం విడివిడిగా సెపరేట్ చేయలేం. అదే ఇక్కడ రిలేషన్ చూడండి, మైనస్ వచ్చింది. ఇప్పుడు 2 టర్మ్స్లా ఉన్నాయి. ఏ టర్మ్కి ఆ టర్మ్ని లాప్లేస్ని సెపరేట్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ sin 3t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తున్నాం. ఎల్ ఆఫ్ లోపల 2 ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్ చేయండి అన్న. కాస్ టీ మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 5t. 1/2 అనేది రెండింటికి సంబంధించింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ. లాప్లేస్ని కాస్ ఏటీ మీద అప్లై చేస్తే ఫార్ములా ఏంటన్నా? s/s² ప్లస్ a స్క్వేర్. ఇక్కడ t యొక్క కోఎఫిషియంట్ a అవుతుంది. ఇప్పుడు ఇక్కడ t యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. అప్లై చేయండి దీని మీద. s/s² ప్లస్ a అంటే ఇక్కడ ఎంత? t కోఎఫిషియంట్ 1 కాబట్టి a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 5 అంటే s² ప్లస్ 5 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ s/s² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ s/s² ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఇక్కడతో క్లోజ్ చేయండి. లేదు ఎస్ కామన్ తీస్తూ ఉంటే కామన్ తీసుకుని ఎల్సిఎం కూడా చేయొచ్చమ్మా, అవసరం లేదు. ఇక్కడతో ఆపేసినా పర్లేదు. అర్థమైనట్టేనా? సో మెయిన్గా మనకు రావాల్సింది ఈ 2 ఫార్ములాలు, 2 sin a sin b, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, లాప్లేస్ ఆఫ్ sin 5t ఇంటూ కాస్ 3t. మళ్ళా 5tని ఏ 3tని బి అనుకుంటే sin a కాస్ b. కానీ దీని ముందు మనకి ఏమి తీసుకురావాలి? 2 తీసుకొస్తే ఫార్ములా ఉంది. 2 sin a కాస్ b అంటే sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. అప్లై చేయండి. ఫస్ట్ లోపల టర్మ్ తీసుకోండి అన్న. sin 5t ఇంటూ కాస్ 3t. దీన్ని ఒక 2తో ప్రొడక్ట్ చేసి 2తో డివైడ్ చేయండి.
2 sin 5t ఇంటూ కాస్ 3t. దీన్ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 sin a cos b అంటే sin ఆఫ్ a ప్లస్ b 5t ప్లస్ 3t ప్లస్ sin ఆఫ్ a మైనస్ b 5t మైనస్ 3t దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ sin ఆఫ్ 5t ప్లస్ 3t అంటే 8t sin ఆఫ్ 5t మైనస్ 3t అంటే 2t. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నానా లాప్లేస్ ఆఫ్ sin ఆఫ్ 5t ఇంటూ కాస్ 3t ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఇప్పుడు ఎలా మారిపోయింది మనకి ఈ విధంగా మారింది. దీనిలో 1/2 కాన్స్టెంట్ లాప్లేస్ను కూడా ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి దేని ఏ టర్మ్కి ఆ టర్మ్ సెపరేట్ చేస్తున్నా ఎల్ ఆఫ్ sin 8t ప్లస్ ఎల్ ఆఫ్ sin 2t. ఈ 1/2 రెండు టర్మ్స్కి చెందింది నాన్న. మరి ఎల్ ఆఫ్ sin 8t ఫార్ములా ఏంటి నాన్న sin 8t ఈజ్ ఈక్వల్ టు a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ 8 అంటే 8 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ అంటే 2 అంటే 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2తో 2 టర్మ్స్ని ప్రొడక్ట్ చేసేయండి నాన్న. 2 టర్మ్స్ అంటే ఫస్ట్ ఈ టర్మ్తో ప్రొడక్ట్ చేయాలి తర్వాత ఈ టర్మ్తోనూ ప్రొడక్ట్ చేయాలి అంటే 1/2 ఇంటూ 8 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 1/2 ఇంటూ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఈ 8ని 4 టైమ్స్ ఇక్కడ 2 క్యాన్సిల్ నాన్న దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఏమిచ్చాడు నాన్న థర్డ్ వన్ ఈజ్ ఎల్ ఆఫ్ లాప్లేస్ ఆఫ్ కాస్ 4t ఇంటూ sin 2t. ముందర లోపల ఉన్నటువంటి టర్మ్స్ తీసుకోండి కాస్ 4t ఇంటూ sin 2t ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 కాస్ 4t ఇంటూ sin 2t. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ ఇది క్యాపిటల్ బి అనుకున్నానా 2 కాస్ ఏ ఇంటూ sin b 2 కాస్ ఏ sin b అంటే sin ఆఫ్ ఏ ప్లస్ b మైనస్ sin ఆఫ్ ఏ మైనస్ b అప్లై చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ sin ఆఫ్ ఏ ప్లస్ b అంటే 4t ప్లస్ 2t మైనస్ sin ఆఫ్ ఏ మైనస్ b అంటే 4t మైనస్ 2t దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 sin ఆఫ్ 4t ప్లస్ 2t అంటే 6t sin ఆఫ్ 4t మైనస్ 2t అంటే 2t దట్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నామా ఎల్ ఆఫ్ కాస్ 4t ఇంటూ sin 2t దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 బయట రాసేస్తున్నాం లోపల 2 టర్మ్స్కే సెపరేట్ చేస్తున్నా sin 6t మైనస్ ఎల్ ఆఫ్ sin 2t దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ sin 6t ఎల్ ఆఫ్ sin 8t అంటే ఫార్ములా ఏంటన్నా ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 6 అంటే 6 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 బై ఎందుకని ఏ వాల్యూ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1/2ని కూడా సెపరేట్ చేయండి 1/2 ఇంటూ 6 బై
ఎస్ స్క్వేర్ ప్లస్ 36 1/2 ఇంటూ 2/s² ప్లస్ 4. ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 6ని 3 టైమ్స్ అంటే 3/s² ప్లస్ 36 మైనస్ 1/s² ప్లస్ 4. ఇక్కడ 2 cos A sin B వాడాలని రూల్ ఏమి లేదు. 2 sin A cos B సెకండ్ ప్రాబ్లంకి ఉపయోగించిన ఫార్ములా కూడా ఉపయోగించుకుని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నాన్న. ఫోర్త్ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లాప్లేస్ ఆఫ్ కాస్ ఆఫ్ 60 ఇంటూ కాస్ 3t. ఫస్ట్ లోపల ఉన్న టర్మ్ తీసుకోండి. కాస్ 60 ఇంటూ కాస్ 3t ఈజ్ ఈక్వల్ టు ఒక 2తో డివైడ్ చేసి ఒక 2తో ప్రొడక్ట్ చేయండి. ఎలా ఉందన్న? 60ని A 3tని B అనుకుంటే 2 cos A cos B. 2 cos A cos B అంటే cos of A plus B ప్లస్ cos of A minus B. ఈ ఫార్ములా అప్లై చేయాలమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos of A plus B అంటే 60 ప్లస్ 3t ప్లస్ cos of A minus B అంటే 60 మైనస్ 3t. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos of 60 ప్లస్ 3t అంటే 90, 60 మైనస్ 3t అంటే 3t. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. లాప్లేస్ ఆఫ్ కాస్ 60 ఇంటూ కాస్ 3t ఈజ్ ఈక్వల్ టు 1/2 కాన్స్టెంట్ అమ్మా. లోపల ఉన్నటువంటి 2 టర్మ్స్కే లాప్లేస్ని సపరేట్ చేయండి. అంటే ఎల్ ఆఫ్ కాస్ 90 ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 3t దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాప్లేస్ ఆఫ్ కాస్ 80. కాస్ 80కి ఫార్ములా ఏంటన్నా? s/s² ప్లస్ a². ఇక్కడ s/s² ప్లస్ a అంటే ఇక్కడ ఎంత? t యొక్క కోఎఫిషియంట్ 9/9². ఇక్కడ s/s² ప్లస్ a అంటే ఇక్కడ ఎంత? 3 అంటే 3². దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్లోనూ s ఉంది కాబట్టి sని బయటికి తీసుకొద్దాం. s/2 కామన్ తీసేస్తే 1/s² ప్లస్ 81, 1/s² ప్లస్ 3² అంటే 9. ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ట్రిగ్నామెట్రీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ రావాలి. ఓకే, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.